ట్రాజడీ, కొన్నిసార్లు తప్పదు ట్రాజడీ. అందుకే ఏం జరుగుతుందో తెలీదు. బీ రెడీ. అలాంటప్పుడే కావాలి కొంచెం కామెడీ. అటెన్షన్ ఎవ్రీబడి, ఇప్పుడు రాబోతోంది ఆది కామెడీ. ప్లీజ్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. వేడికి ఎగిరి పడంగా ఉంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే. పాఠాలు చెప్పకపోయినా అందరూ నన్ను ఆచార్య అంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. కామెడీ చేయకపోయినా అందరూ నన్ను కమీడియన్ అంటారు. బహుశా వాళ్ళకి చెప్పు దొబ్బిందేమో. ఫారెన్ నుంచి వచ్చాం, ఓకే. నన్ను ఎందుకు మీ ఊరికి తీసుకొచ్చావు? ఇంతసేపు లవ్ గురించి ఎందుకు చెప్పి అనుకున్నావు? ప్రోమోలో పడ్డానికేగా. అందుకు కాదు, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. చేసావా? నువ్వే దగ్గరుండి పెళ్లి చేయాలి. సరే చేద్దాం. అమ్మాయి చిలక కొట్టిన పండులా ఉంటది. అయితే దాన్ని చూడాల్సిందే. పిలు. చిలక కొట్టిన పండులా ఉంటది అన్న. ఇది ఎలుక కొట్టిన దిండులా ఉంది. ఎలుక కొట్టిన దిండులా ఉంది. డార్లింగ్, నువ్వు నన్నే లవ్ చేయడానికి కారణం ఏంటి? ఊర్లో నువ్వు ఒక్కడే మిగిలి ఉంటావు. ఇక తన్నేమో అనుకు మామ, తన నిప్పు. ఆ నిప్పే నీ మొక్కజొన్న కాండని కాల్చేది. సరే గాని మా డాడీ నువ్వే ఒప్పించాలి. మీ డాడీని ఒప్పిస్తా. ముందు ఇది లేడీని ఎవరికి ఒప్పించాలి? వాళ్ళ నాన్నకి మా నాన్న గొడవ అయ్యి ఊరిని సగం సగం చేశారు. ఆ మధ్యలోకి ఇదేమన్నా వెళ్ళిందా? ఎందుకు? ఇది ఎందుకు సగం సగం అయింది? సగం సగం అయింది. నిబ్బా నిబ్బి నిబ్బా నిబ్బి నిబ్బా నిబ్బి ఇవే పేర్లురా. అంటే ఇవే ట్రెండింగ్ మావా. అట్లా కాదు కానీ నిబ్బా దెబ్బా నిబ్బా దెబ్బా అని పెట్టుకుని బాగుంటారు. సర్లే గాని మీ డాడీని పిలిపించి మాట్లాడతా. డాడీ, నేను ఈ అమ్మాయి లవ్ చేశాను. డాడీ అన్న వీడు పెద్ద పగోడీలో ఉన్నాడు. వీడు పగోడీలో ఉన్నాడు. వీడు నా మీద పంచులేస్తే పిండేస్తా. నీ మీద నువ్వు ఎప్పుడైనా వేసుకున్నావా? ఏ ఎందుకు? మరి ఎందుకు ఇలా పిండేసుకున్నావు? నా గొప్పతనం గురించి నీకు తెలియదు. నాకుంద 100 ఎకరాలు ఊరు ప్రజలకు రాసి ఇచ్చేసా. డాడీ, మొత్తం ఇచ్చేస్తే మనకే ఉంటాయి. డాడీ ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా? 2 ఎకరాలు ఉంచాడు. ఏది? ఏంటి అనేసి మాట్లాడుతుంటే అలా చూస్తా ఊరుకుంటారేంటి? ఏం చేయమంటారా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. మరి మీకేంటి మొహం మీద పడింది? మొహం మీద పడింది. నా గురించి తెలుసుకోకుండా వచ్చావు. మీ గురించి మా తెలియపోవడం ఏంటి సార్? ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ షీట్ బదులు బెడ్ షీట్ అడిగారంట మీరు. సరే, తుప్పలు అందరూ చేస్తుంటారులే గానీ తప్పులు కాదురా, అవి తప్పులు రండి. అయ్యారు నువ్వు ఆగరా. ఏంటి వీడు వస్తున్నాడు, నువ్వు ఆగరా అంటున్నావు? నువ్వు కూడా ఆగరా. వీడెవడు మీ ఊరోడేనా? మా ఊరోడే, మా తమ్ముడు. ఏ తమ్ముడు చెప్పన్నయ్యా. అన్నా నువ్వు తగ్గద్దన్నా, నువ్వు రెచ్చిపోయగలి ఉంటా అన్నా. ఈడు ఎక్కువ చేస్తున్నాడు. మన వాళ్ళందరికీ మసాజ్ చేసి చెప్తాను. అది మసాజ్ కాదు సారీ. మసాజ్ కాదురా, మెసేజ్ చెయ్యనాలా. అయినా ఏదో పిల్లలు పాపం ప్రేమించుకున్నారు, వాళ్ళ స్వతంత్రంగా వదిలేయండి. స్వతంత్రం అంటే గుర్తొచ్చింది. ఆడపిల్ల అర్ధరాత్రి పూట స్వతంత్రంగా తిరుగుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ రోడ్డు మీద నువ్వు లేవని. మా అబ్బాయితో పాటు వచ్చావు కాబట్టి ఫ్రెండ్ ఈ ఇంట్లోనే ఉండు. నువ్వు కూడా అర్థమవుతుందా? సరే. పిచ్చేసారే కాకు, మా తమ్ముడు చూసుకుంటాడు మొత్తం. ఏం చూసుకునేది? సాయంత్రం 7 అయితే మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది నాకు. ఇంతకీ అమ్మాయి వాళ్ళ నాన్నేడి? ఏ నువ్వు ఈ ఊర్లో ఉన్నావు కదా, మళ్ళీ ఆ ఊరికి ఎందుకు వెళ్ళావు? వాడెవడు నా శత్రు, ఈడు వాడికి శత్రు, నేను వీళ్ళిద్దరికి శత్రు. శత్రు ఏమవుతాడు? శత్రువే అవుతాడు. బాగుందని. థ్యాంక్ యూ తమ్ముడు. వీళ్ళంతా ఎవరే? అబ్బాయి, నేను లవ్ చేశాను నాన్న. అయినా నాకు కాబోయే ఉన్నాయి అంత అందంగా ఉండాలి, మత్తెక్కిచ్చే మాటలు ఉండాలి, కైపెక్కిచ్చే కళ్ళు ఉండాలి. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారన్నారు. నువ్వు పచ్చి అబద్ధాలు అన్నట్టు. అందుకే ఈ పుచ్చిపోయింది పుట్టింది. నాకెవడైనా ఎదురొస్తే వాడిని డమ్మీని చేసి ఆడుకుంటా. ఏది మన జిగేల్ జీవన్ ఆడుకున్నట్టేనా? ప్లీజ్ అని మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ వాడాడు. ఈడు ఇలాగ ఎదురొస్తాడని తెలిసే ఊరి చివర 5 బళ్ళు పెట్టా, గుడి దగ్గర 6 బళ్ళు పెట్టా, చెరువు దగ్గర 7 బళ్ళు పెట్టా. దేనికి పెట్టులు కొట్టించలేదు నువ్వు. దేనికి పెట్టులు కొట్టించలేదు. పంచు 7 బళ్ళు పెట్టా.
అదేంటన్నా ఊరి చివర ఒక బెండి కూడా లేదు. దీన్ని పెట్టింది పిల్లలు చదువుకునే బల్లురా. అరే ఆ బల్లో నువ్వు కూడా చదువుకుని ఉంటే ఇలాంటి బొగడా పంచులు వచ్చాయి కాదు కదా. ఏంట్రా ఇక్కడ గొడవ? అన్నయ్య వాళ్ళు చూడు ఎక్కువ చేస్తున్నారు. మళ్ళీ అటు వెళ్ళిపోయావండి. అన్నయ్య వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. నువ్వెవర తమ్ముడురా? నా అన్నా, తమ్ముడు. నీ తమ్ముడిని ఆడు నాకు అన్ని అవుతాడు. తమ్ముడు అన్ని నాకు ఏమవుతాను నేను? నీకు తమ్ముడు అవుతున్నాడు, అన్ని అవుతాను. నా రూమ్ లో కూల్ వాటర్ ఉంది, తీసుకురా చెప్తాను. నువ్వు ఓకే తీసుకొస్తా. కిందకి వెళ్ళి అర్జెంట్ గా. అన్నయ్య సిగ్గులేదారా? ఇంకా ఎన్నాలరా ఈ బతుకు? రేయ్, నాకు కోపం తెప్పించంటే నలిపేస్తా. నువ్వు ఇంతకన్నా నలిపేస్తే కలిపి తెలిపేసుకో. నీ అంతు తేలుస్తా. నీ ఎంత బల్లిస్తా. నీ అంతు బొద్దింకిస్తా. నీ అంతూ దోమిస్తా. అరే ఇది కాదురా, నేనేమంటానంటే అన్నా, ఏసీరా? అరే నా మాట వినండిరా. అక్కడ సాగరా, నువ్వు ఇందాక ఆ ఊరు వచ్చావు, ఇప్పుడు ఈ ఊరు వచ్చావు. అసలు నీదే ఊరురా? మాది ఆ ఊరు. ఏ ఊరు? ఆ ఊరు పేరు ఆ ఊరు. ఆ ఊరు పేరు ఆ ఊరు. ఆ ఊరా? ఆ. మాది గేదూరు. మీది ఆ ఊరు, మాది గేదూరు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏది మీ లవర్ ఏది? అమ్మాయిని తీసుకురామని మా డాడీ పక్కన దొరబాబు ఉన్నాడు కదా, ఆడికి చెప్పా. వాడికి చెప్పావా? వాడు తీసుకెళ్ళి ఉంటాడు. ఇక చెప్ప వాడికి చెప్పావా? పద. మనో గారు అసలు ఎక్స్ట్రాడనరీ, వాట్ ఏ పంచెస్. ఆది గారు ఫెంటాస్టిక్, సూపర్. ఇంద్రజ గారు. ఆది గారు ఆల్వేస్ అ వన్ మ్యాన్ షో. థ్యాంక్ యూ మేడం. అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి జబర్దస్త్ కొత్తగా ఉండిపోతుంది. ఎనర్జీ డబుల్, ఎంటర్టైన్మెంట్ డబుల్, ఎవ్రీథింగ్ డబుల్. ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది, ఇప్పుడు జబర్దస్త్ లోనే ఆడియన్స్ ఉన్నారు. అన్ని డబులా? యా, అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ గా ఉండాలి కదా. నన్ను తట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?